హలో వెల్కమ్ టు న్యూస్. మొత్తానికి పృథ్వీరాజ్ది అయిపోయిందండి జర్నీ కంప్లీటెడ్. సో తన దేని గురించి అయితే ఏదైతే అవ్వకూడదో అవ్వకపోతుందేమో అని భయపడ్డాడో అదే జరిగింది. సో అది ఏంటో మాట్లాడదాం. తర్వాత తను హౌస్లోకి వచ్చిన పర్పస్ సర్వైవ్ అయిపోయిందా, తను అనుకున్నది సాధించాడా, సో తన మాటలను బట్టి సాధించాడు అనుకుంటున్నాం. అది ఏంటో మాట్లాడదాం. ఆ తర్వాత నాగార్జున గారికి ఇంకొక పెట్ట రెడీ అయ్యారు లాస్ట్ వీక్ ప్రీవియస్ వీక్ నుంచి. ఈ పెట్టగోలు మాత్రం తట్టుకోలేకపోతున్నాను సార్. దీని గురించి మాట్లాడే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో అంత విన్న తర్వాత మీ అభిప్రాయం చెప్పండి, అక్కడ నేను రెస్పాండ్ అవుతాను. ఇది ఏంటంటే పృథ్వీరాజ్ ఏవి అయితే మాత్రం టూ మచ్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ వేసినప్పుడు అక్కడ నిఖిల్ గురించి, పృథ్వీ గురించి, సోనియా గురించి, ఇలా వీళ్ళందరూ కలిసినప్పుడు, నబ్బీలు వీళ్ళందరూ కలిసినప్పుడు చూపించిన ఎమోషన్స్ అన్ని అంతవరకు స్ట్రాంగ్ గా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు. కానీ అది చూపించిన మాత్రం తట్టుకోలేకపోయాడు. ఎస్పెషల్లీ నిఖిల్ అండ్ పృథ్వీ గురించి చూసినప్పుడు అసలు తట్టుకోలేకపోయాడు ఎమోషనల్ గా. చాలా బాగుంది, టూ గుడ్. అలాగే పృథ్వీరాజ్ గురించి ఇంకా పాజిటివ్స్ చూపించవచ్చు, ఇంకా నెగిటివ్స్ చూపించు. అవి ఏం చూపించకుండా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు, చాలా బాగుంది. తర్వాత తనకి ఇచ్చిన పోస్టర్ కూడా యానిమల్ పోస్టర్. అందరిలోని బెస్ట్ పోస్టర్ ఎవరు అని అంటే ఇక్కడ యానిమల్ పోస్టర్, అక్కడేమో గౌతమ్ది ఏక్ నిరంజన్ పోస్టర్. ఆ రెండు మాత్రం అదిరిపోయాయి. ప్రేరణ గంధల రాక్షస్ కూడా బాగుంది అనుకోండి. సో ఇవైతే చాలా బాగున్నాయి. అయితే మనకి నాగార్జున గారికి ఈ పెట్టగోళ ఏంటో నాకు అర్థం కాదు నిజంగా. నిన్న మొన్నటి వరకు విష్ణుప్రియ విష్ణు 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 సాటర్డే సండే వస్తే విష్ణు తప్ప ఇంకే గోళ ఉండేది కాదు. విష్ణు 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 అనుకుంటా ఆ అమ్మాయి దానికి ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళకి ఓవర్ గా రియాక్ట్ అయిపోయేది, ఓవర్ ప్యాంపర్ అయిపోయేది, ఇలా చేసేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత లాస్ట్ 2 weeks నుంచి 1 week నుంచి అనుకుంటే అవినాష్ 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 మాట్లాడితే అవినాష్, కూర్చుంటే అవినాష్, నిల్చుంటే అవినాష్. అసలు అవినాష్ కూడా ఎలా బిహేవ్ చేయాలి అర్థం అవ్వక అన్నిసార్లు పిలుస్తుంటే వాళ్ళు ఓవర్ గానే బిహేవ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఓవర్ గా బిహేవ్ చేయడం వాళ్ళు ఏంద్రా నాయన వీళ్ళు ఎంతో ఓవర్ గా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక పాయింట్ ఆటలో ఒక పాయింట్ రాలేదని సార్ బాబు గారు మీ కాలు పట్టుకుంటాను బాబు గారు పాయింట్ ఇచ్చాను అని చెప్తుంటే అసలు ఏంది పాయింట్ కోసం ఇంత ఓవర్ అనిపించింది. కానీ అక్కడ అవినాష్ తప్పు కాదు, నాగార్జున గారు మాట్లాడితే అన్నిసార్లు పిలుస్తుంటే ఏదో క్రియేట్ అవ్వాలి కదా, ఏదో ఒకటి బిహేవ్ చేయాలి కదా. సో ఓవర్ గా బిహేవ్ చేసేస్తున్నారు, అది మనం తట్టుకోలేకపోతున్నాం. ఒకప్పుడు విష్ణు కూడా చేస్తారు. ఇప్పుడు చూడండి సాటర్డే సండే వచ్చేసరికి విష్ణు బిహేవియర్ నార్మల్ గా అనిపిస్తుంది మనకి, అవినాష్ది ఓవర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ నాగార్జున గారు. అదే అండి నాగార్జున గారి హోస్టింగ్ లో ఏంటంటే చెప్పాల్సిన విషయాలు గట్టిగా చెప్పరు. మనం అరుచుకుంటూ ఎందుకు చెప్పరు, ఇంకా గట్టిగా అడగాల్సింది కానీ అనుకుంటాం. అయిపోయింది. తిట్టాల్సింది కొంచెం పొగడాల్సిన దగ్గర కూడా అవసరమైన దానికన్నా ఎక్కువ పొగడరు. ఫర్ ఎగ్జాంపుల్ తేజ అక్కడ 2-3 weeks ఎంత కష్టపడి ఆడాడు, చాలా కష్టపడి ఆడాడు. అసలు పొగిడితే అరిగిపోతారు అన్నట్టుగా ఏదో చిన్న మొక్క అని పొగిడి సాపేశారు. సో ఇలాంటివి చాలా సిచ్యువేషన్స్. నిన్న నిఖిల్ కూడా చాలా చాలా బాగా ఆడాడు. నిఖిల్ కాలు నొప్పుతోని అసలు ఆ కాలు నొప్పి ఎలా ఉంది ఏంటి అని కానీ ఎక్కడ తగ్గింది దెబ్బ నిఖిల్ చాలా బాగా ఆడు, కాలు నొప్పి ఉన్నా సరే అన్నారు. అయిపోయింది. అంటే ఏదో నా మాత్రంగా పొగడాలన్నట్టు పొగిడారు. మరి ఇలాంటి ప్యాంపరింగ్ చేసినప్పుడు మాట్లాడితే ప్యాంపరింగ్, అంటే ప్యాంపరింగ్, అంటే ప్యాంపరింగ్, దీనికి మాత్రం ఎంత టైం ఉంటుందో నాగార్జున గారికి అర్థం కాదు. సో ఇతను ఇలాంటి కొన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అతని దగ్గర నుంచి. దట్టు ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చలేదు అంటే దానికి ఏంటంటే ఏదైనా ఒక షో జరుగుతున్నప్పుడు ఒక టైం పెట్టుకుంటారు. సో ఇంకొక 2 weeks ఉంది. 2 weeks ఉంది అనగా నువ్వు ఆ షో టైమింగ్స్ మార్చావు అంటే అది ఏదైనా పర్టికులర్ ఏదైనా సరే, ఒకసారి సీరియల్ అయినా సరే చూడండి, సీరియల్ అప్పటి వరకు జరుగుతుందని సీరియల్ టైమింగ్స్ మార్చితే సీరియల్ ఫ్లాప్ అయిపోయినట్టుంది అంటే వీళ్ళు టైమింగ్స్ మార్చేశారు. సో దీనికి ఇక్కడ ఇంకొక సీరియల్ పెడుతున్నారంటే ఇది బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు అనమాట. అనుకుంటాం. సేమ్ అలాగే బిగ్ బాస్ షోని ఎప్పుడైనా సరే టైమింగ్స్ మార్చుతారా? దాన్ని తీసుకెళ్ళి 10 o'clock పడేశారు. ఇప్పటి వరకు 9కి అలవాటైన వాళ్ళు 10కి ఎవరు చూస్తారు? అసలే కుంటుతూ ఎలాగో అలాగా వెళ్ళిపోతుంది. దానికి ఎందుకు టైమింగ్స్ మార్చేసి వాళ్ళంతా వాళ్ళే యాక్సెప్ట్ చేసినట్టు అనిపించింది. సో నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకోటి ఇంకా విష్ణుప్రియ కానీ నిఖిల్ కానీ, ఎస్పెషల్లీ విష్ణుప్రియ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బొబ్బోలు పెట్టి ఏడ్చేస్తుందేమో, గోల్ చేసేస్తుందేమో అనుకుంటే ఎంత డీసెంట్ గా బిహేవ్ చేస్తుందండి. తన ఏడుపును కూడా చాలా 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 కంట్రోల్ చేసుకుంది. ఆఖరికి లాస్ట్ యువర్ గ్రేట్ మ్యాన్ అనుకుంటే పెద్దగా నోరు పెట్టి అరిచింది. యాక్చువల్ జెన్యున్ గానే ఆ పర్సన్ ఇష్టపడింది. అది ప్రేమ దోమ అని తను కూడా ఎక్కడ అనలేదు. బట్ మనకు అనిపించింది తను ఓవర్ బిహేవియర్ అంతా కూడా అలాగే అనిపించింది. లాస్ట్ వచ్చేసి ఇంతమంది చెప్పేసరికి అది ప్రేమ కాదు అనుకుంటే చెప్పింది, అది వేరే విషయం. సో మొత్తానికి అయితే అక్కడ తను కూడా మంచిగానే బిహేవ్ చేసింది. తర్వాత
రేపు నామినేషన్స్కి వచ్చేసరికి మేబీ వీళ్ళ పాయింట్స్తో పని అని లేదనుకుంటా, ఆడియన్స్తోనే మీ నామినేషన్స్ అన్నారు కదా, అంటే ఓటప్పీలు పెట్టేస్తారా మీ వీక్, ఇంకా అంటే అయిపోయింది కదా, ఓటప్పీలు పెట్టేస్తారు ఒక్కొక్కరికి ఓటప్పీలు. సో ఓటప్పీలు ముందుగా రావాలి అంటే ఓటప్పీల గురించి ఇప్పుడు టాస్క్లు పెడతారనమాట. సో ఆ టాస్క్లు ఆడి ఎవరు ఫస్ట్ ఓటప్పీలు అడుగుతారో అనేది ఉంటుంది. సో దీని గురించి ఈ వీక్ అంతా ఆ టాస్క్లే ఉంటాయి అనుకుంటున్నాను. లేదు అంటే బిగ్ బాస్ అందరూ నామినేషన్లు ఉన్నారన్న తర్వాత వీళ్ళ పాయింట్స్ వీళ్ళు చెప్పిన తర్వాత కూడా ఓటప్పీలు పెడతారేమో తెలీదు, ఎందుకంటే సీజన్ 8 ట్విస్ట్ టర్న్స్ చాలా ఎక్కువ అంటున్నారు కాబట్టి చూద్దాం. ఇంకా పృథ్వీ అసలు ఇంట్లో ఎలా కుంట బద్దలు కొట్టినట్టు మొహమాటం లేకుండా నిర్మొహమాటంగా మొహం మీదే చెప్తాడు చూడండి. బయటికి స్టేజ్ దగ్గరికి వచ్చాక కూడా అలాగే ఉన్నాడు. అసలు ఏమి 1% కూడా చేంజ్ రాలే. మా 4 ఫోన్లు తీసుకొని 4కి ఓట్లేసేస్తా, వీళ్ళకి తప్ప ఇంకెవరికి ఓట్లేను. ఇంకా వీక్ కండిషన్స్ అంటే వీక్ అంటే కాదు ఏంటన్నారు, ఫెయిల్యూర్ కండిషన్స్ అంటే రోహిణి అండ్ అవినాష్. వాళ్ళ వెనక కూడా అదే మాట, ముందు కూడా అదే అనమాట. నామినేషన్స్కి రాలేదు కాబట్టి వాళ్ళు నామినేషన్స్కి రావాలి, నామినేషన్స్కి రాలేదు కాబట్టి వాళ్ళు నామినేషన్కి ఒకటే మాట అంటాడు. సో దానివల్ల వాళ్ళు సస్టైన్ అయ్యారు అని. సో ఎందుకంటే వాళ్ళు నామినేషన్స్కి వస్తే కంటిన్యూస్గా వాళ్ళు నామినేషన్స్కి వస్తే అసలు వీక్ కంటెస్టెంట్ ఎవరు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు, నిజంగా ఒరిజినల్ వీక్ వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది నామినేషన్స్కి రాకపోవడం వల్ల స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చాలా ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడు తన మనసులో కూడా అదే ఫీలింగ్ ఉంటుంది, నేను వెళ్ళిపోయాను, ఒకవేళ వీళ్ళిద్దరూ నామినేషన్స్లో ఉండుండేసి ఇప్పుడు ఎవరు అవినాష్ ఒకసారి నామినేషన్ షీల్తోని, ఒకసారి ఎవిక్షన్ షీల్తోని, ఒకసారి టీటీఎఫ్తోని ఇలా సేవ్ అవ్వకుండా ఉండుంటే మేబీ నేను ఉండునేమో అన్న ఫీలింగ్, బయటకు చెప్పలేదు కానీ తనకు ఆ ఫీలింగ్ అది అని తన ఫీలింగ్. అందుకనే వాళ్ళిద్దరిని అక్కడే వేసేసారు, మీరు నామినేషన్స్కి వచ్చి ఉండుంటే బాగున్నది అనేది తను అదే కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఇంకా నో రిగ్రెట్స్ నథింగ్ అని చెప్పాడు. తను నిజంగా బయటకు వచ్చిన తర్వాత నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనుకుంటున్నా. ఎందుకంటే తను ఎన్ని వారాలు ఉంటాడని వాళ్ళ అమ్మగారు అనుకోలేదు, తను అనుకోలేదు. వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కూడా అదే మాట అన్నారు, సో ఎన్ని వారాలు ఉంటావు అనుకోలేదురా, చాలా బాగున్నావు అని. అలాగే 13 వీక్స్ వరకు ఉన్నాడు. లాస్ట్ 2 వీక్స్ అంటే టాప్ 8 కంటెస్టెంట్స్ కింద ఉన్నాడు. అలాగే తను అనుకున్నది సాధించాడు అనుకోవాలి. ఏంటంటే తను ఏవి చూసినప్పుడు స్టార్టింగ్ లో చెప్తున్నాడు నాగార్జున గారితో, నాగార్జున గారు అడుగుతూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే, హౌస్ నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెద్దగా ఏం లేదు, కానీ హౌస్ నుంచి బయటకు వచ్చేసాక మాత్రం జనాలు నన్ను ఆదరించడం కావాలి, జనాలు లాట్స్ ఆఫ్ లవ్ కావాలి అన్నాడు. సో ఆ లవ్ అయితే వచ్చింది, అంటే లవ్ సెట్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సంపాదించుకున్నాడు. ఇంకొకటి పృథ్వీరాజ్ శెట్టి అంటే ఎవరికీ తెలియదు. అంటే ఇప్పుడు తను స్టార్టింగ్ లోనే వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక 5 వీక్స్ 6 వీక్స్ ఉండి వెళ్ళిపోయాడు అనుకోండి, తను ఎవరు పట్టించుకోరు. ఇంతవరకు ఉన్నాడు, తన ఫైట్ తను చేశాడు, తన క్యారెక్టర్ తను నిలబడ్డాడు. ఒక్కటే డే 1 నుంచి కూడా 13th వీక్ వరకు కూడా ఒకేలా ఉన్నాడు, అంటే ఎటువంటి చేంజెస్ లేకుండా, ఎటువంటి మాస్క్ లేకుండా ఉన్నాడు. సో అలాంటి క్యారెక్టర్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది అయితే తయారయ్యారు, వాళ్ళు తన ఫ్యాన్స్ కింద కూడా తయారయ్యారు. సో అలాంటి పీపుల్ని తయారు చేసుకున్నాడు. తను ఏదైనా సీరియల్ ఇప్పుడు యాక్ట్ చేసినా సరే ఐడెంటిఫై చేస్తారు, తను ఉన్న సీరియల్ చూడాలని ఇంట్రెస్ట్ చూపుతారు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ తన కెరియర్ కి అడ్వాంటేజ్ అవుతుంది. తను మేబీ తను అది ఎక్స్పెక్ట్ చేసే జనాలు అందరికి తెలియాలి, ఐడెంటిఫికేషన్ రావాలనే వచ్చి ఉంటారు. అదే అందులో అయితే 100% సక్సెస్ అయ్యారని అనుకోవాలి. సో ఇది నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇంకేముంటుందండి ఈ వీక్ అంతా, ఇవి ఉంటాయి అంటే అదే ఓటాపీలే ఉంటుంది. నెక్స్ట్ వీక్ నాకు తెలిసి వాళ్ళ జర్నీ గురించి వీడియోస్ అన్నీ వేస్తారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టేస్తే నెక్స్ట్ వీక్ పెట్టాలి. ఈ వీక్ లోనే కమింగ్ వీక్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడితే 6-7 మెంబర్స్ ఉన్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ. అప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడితే 6 మెంబర్స్ అవుతారు. సో అలా చేస్తారా, లేదంటే నెక్స్ట్ వీక్ ఈ వీక్ డైరెక్ట్ గా ఒకళ్ళు ఎలిమినేట్ చేస్తారు అనుకోండి, 6 మెంబర్స్ ఉంటారు. సో అప్పుడు టాప్ 8 తీస్తారా, ఇలా టాప్ 8 తీస్తారో టాప్ 6 నుంచి చేస్తారో చూడాలి. సో ఇది మొత్తానికి సీజన్ 8 పడుతూ లేస్తూనే మొత్తానికి అలా గట్టెక్కేస్తుంది. ఓవరాల్గా అయితే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత, వైల్డ్ కార్డ్స్ రాకముందు ఒకలా ఉండేది, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఒకలా ఉంది, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళైన తర్వాత ఇంకొకలా ఉంది. అలాగే చాలా ట్విస్ట్లు టర్న్స్ అన్నందుకు చాలా ట్విస్ట్లు టర్న్సే ఉన్నాయి. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ని చెప్పుకుంటే, గౌతము వచ్చిన వీకే వెళ్ళిపోవాల్సిన గౌతము కానీ మణికంఠ వచ్చి ప్రొటెక్ట్ చేశాడు. అలాంటి గౌతమ్ ఇప్పుడు విన్నర్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నంతగా రెడీ అయిపోయాడు. అంటే చూడండి, ఒక ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్న ఒక కంటెస్టెంట్, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఇప్పుడు విన్నర్కి ఎదురు లేదు అంటే నిఖిల్ మాత్రమే విన్నర్ అనుకునే కంటెస్టెంట్ పోటాపోటీగా వచ్చాడంటే అది మామూలు విషయం కాదు. అలాగే అంటే చూడండి ఎన్ని ట్విస్ట్లో. ఇంకా ఎటువంటి నామినేషన్స్ రాకుండా రోహిణి
ఇప్పటి వరకు 13 సీజన్స్ వరకు వచ్చేసి ఇప్పుడు ఈ సీజన్కి ఇప్పుడు 14th వీక్లో నామినేషన్స్ రావడం అనేది ఏ సీజన్లో కూడా అవ్వలేదు. అది ఇంకొకటి అవినాష్ అన్నీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో అన్నీ కూడా వింతలు విచిత్రాలే. అవినాష్ ఫస్టే నామినేషన్లో పడ్డాడు, నామినేషన్ షీల్డ్తో ప్రొటెక్ట్ చేసేసుకున్నాడు. నెక్స్ట్ ఎవిక్షన్ షీల్డ్తో అక్కడ ఫస్ట్ ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ నామినేషన్స్కి ఒకసారి వచ్చాడు, అక్కడ ఎవిక్షన్ షీల్డ్తో ప్రొటెక్ట్ అయిపోయాడు. నెక్స్ట్ ఈ నామినేషన్స్లో కూడా వచ్చాడు. ఇక్కడ ఏమైంది, ఆ తర్వాత మెగా చీఫ్ కింద 2 సార్లు రావడం వల్ల 2 సార్లు నామినేషన్స్లో లేడు. ఆ తర్వాత ఇక్కడ కూడా యాక్చువల్గా వీక్గా ఉన్నాడు, డబుల్ ఎలిమినేషన్ అవినాష్ అవ్వాల్సింది. ఇక్కడ కూడా టీటీఎఫ్ రావడం వల్ల అది కూడా ఎవరికి అవినాష్కి టీటీఎఫ్ రావడం అనేది షాక్. సో అవినాష్ టీటీఎఫ్ రావడం వల్ల ఇక్కడ ప్రొటెక్ట్ అయ్యేది. చూడండి ఇవన్నీ కూడా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్కి వచ్చిన తర్వాత వాళ్ళకి జరిగిన అద్భుతాలే ఇవన్నీ. సో వాళ్ళని ఎవరో ఎలాగో ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా అయ్యింది. సో ఇదంతా ఏ సీజన్లో కూడా ఎక్కడ కూడా మనం చూడలేదు, చూడబోము, ఇంక మళ్ళీ కనిపించవేమో కూడా ఇలాంటి అద్భుతాలు. మొత్తానికి ఎప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి ఎంతమంది వచ్చారు, 8 మంది వస్తే 3 మిగిలారు. ఇక్కడ మనకి వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు 4 మిగిలారు. టాప్ 5 కంటెస్టెంట్స్లోని ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణిల్లో నాకు తెలిసైతే రోహిణి ఉండాలి. మరి 2 అమ్మాయిలు పెడతారా ఏంటో చూద్దాం. మరి వాళ్ళు మనం అనుకున్నది అవ్వట్లేదు కదా, ఏదో కింద మీద పడిపోతుంది. వాళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళు ఏదో అనుకుని ఏదో చేస్తున్నారు అన్నట్టుగానే బయటకు వస్తుంది. సో మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా అనవసరమే. 1-2 అయితే కన్ఫామ్, ఏదర్ నిఖిల్ ఆర్ గౌతమ్. 5th పొజిషన్ ఆర్ 6th పొజిషన్ అవినాష్, 5th పొజిషన్ ఇచ్చేస్తారేమో అవినాష్కి. సో మిగతావన్నీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలా పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ వాళ్ళ బ్రాండ్ పడిపోకూడదు, వాళ్ళ మీద ముద్ర పడకూడదు, వాళ్ళని ఎవరు ఏమనకూడదు, అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టుగా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. టేక్ కేర్, బై.